ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు జనరేషనల్ కర్సెస్ ఎలా పనిచేస్తున్నాయో. చాలామందికి నా జీవితంలో ఎందుకు ఈ స్టాగ్నేషన్, ఈ డిలే, ఎందుకు ఈ ప్రొలాంగ్డ్ సిక్నెస్, ఎందుకు ఈ పలానా కీడు, ఎందుకు అంటావా? కొన్నిసార్లు నువ్వేం చేయలే, తండ్రుల దోషంలో 3-4 తరాల మీదకి వస్తుంది. దిస్ ఇస్ అ సెట్ ప్యాటర్న్. అంటే దేవుడు ఎవరికి రే నీ మీద వేస్తా, నీ మీద ఈను, నీకు వేస్తా, ఒకడికి నచ్చి ఒకడికి నచ్చక, పార్షాలిటీ కాదు దేవుడు. ఎవడెవడైతే అదే మార్గంలో నడుస్తున్నాడో అదే వస్తుంది. సాతాను రెడీగా ఉంటాడు, నేను తెస్తాగా. ఎవడ నాశనం చేసేవాడు ఉన్నాడంట. దేవుని వాక్యంలో చూస్తాం, ఎక్కడైతే గుర్రపిల్ల రక్తం రాయబడిందో సంహారకుడు దాటిపోయినట్టుగా చూసుకుంటాం. సంహారకుడు దాటిపోవాలంటే గుర్రపిల్ల రక్తం ఉండాలి. నాశనం చేసేవాడు, డిస్ట్రాయర్ దాటిపోవాలంటే ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ ఇస్ నీడెడ్. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇశ్రాయేలీలంట వారికి జరిగిన ప్రతిదానికి మా నాన్న చేశాడు కాబట్టి నాకు ఇట్లా అయింది, మా తాత చేశాడు కాబట్టి నాకు ఇట్లా అయింది, వారు చేసిన దానికి నేను ఇట్లా అనుభవిస్తున్నా అని సింపుల్గా ఎత్తి కొట్టేసేవారంట. అందుకని ఇర్మియా గ్రంథానికి వచ్చినప్పుడు, ఎజికేల్ గ్రంథానికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు ఏమని తెలుసా? నువ్వు అన్నింటిలో ఓరకే మా నాన్నని బట్టి మా తాతను బట్టి అంటున్నావు కాదే బాబు, నేను చెప్తున్నా జాగ్రత్తగా విను అని దేవుడు అంటాడు. ఏంటి తెలుసా? నీ తండ్రుల దోషం మీ ఊళ్ళోకి తెస్తాను, కానీ నీకు చాయిస్ ఉంది. నీకు చాయిస్ ఉంది. నువ్వు ఆ శాపాన్ని అనుభవిస్తావో లేకపోతే నీ జీవిత మార్గాన్ని మార్చుకుని, నీ పద్ధతులు మార్చుకుని, అవును మా నాన్న తండ్రి చేసింది తప్పే, పాపమే, నా తండ్రి పాపంలో నేను ఏకీభవించాను, నేను రక్షించబడినట్లుగా, అంటే నీతి క్రియలు. పాత నిబంధనలు చూసినప్పుడు నీతి క్రియలు. ఈరోజు చూస్తే గుర్రపిల్ల రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిగా, నూతన సృష్టిగా, పాతవి గతించినట్టుగా నేను నూతనంగా బ్రతుకుతాను. అందుకని క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్న మాటలో మన కర్సెస్ కూడా కొట్టివేయబడుతుంది. కానీ అదే సమయంలో బలిపీఠాలను నువ్వు బద్దలు కొట్టాలి. జ్ఞాపకం చేసుకో. నేను ఏసైనా నమ్ముకున్నానండి అన్నంత మాత్రం నా బలిపీఠాలు బద్దలు కొట్టబడ్డాయా? దట్ ఈస్ వేర్ ద ప్రాసెస్ ఆఫ్ రెనౌన్సింగ్. రద్దు చేస్తామనేది చాలా ముఖ్యం. దేవుని రాజుగా చేస్తాం మాత్రమే కాదు. నోబడీ కెన్ హ్యావ్ 2 మాస్టర్స్. యేసు ప్రభు చెప్తాడు, నోబడీ కెన్ సర్వ్ 2 మాస్టర్స్. సిరిని దేవుడిని ఎవరు సేవించలేరు. ఎవరికి 2 అధిపతులు, నాయకులు, అధికారులు ఉండటానికి లేదు, యజమానులు ఉండటానికి లేదు. సో నౌ హియర్స్ ద థింగ్, రద్దు చేస్తాం. రెనౌన్సింగ్ అన్న ప్రాసెస్ చూస్తే ఇదిగో దేవుని వాక్యంలో తీసిన మాటే, నా తండ్రి పాపములో నేను ఇంకా ఏకీభవించను అని చెప్పాలంట. ఉదాహరణ బైబిల్ చూసినప్పుడు దేవుడు గిద్యోన్ని దర్శిస్తాడు, అవునా కదా? తెలుసా లేదా? గిద్యోను రహస్యంగా తన ధాన్యంలో జల్లుకుంటా ఉంటే దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. పరాక్రమం గల బలాద్యుడా అని పిలుస్తున్నాడు. నేను అల్పమైన వాడిని అంటున్నాడు గిద్యోను. బలవంతుడు అని చెప్తున్నాడు. నేను నీతో వస్తానంటున్నాడు. అందుకని దేవుడు గిద్యోనితో వెళ్ళిపోయాడా? గిద్యోనితో ఒక మాట ముఖ్యంగా చెప్తాడు, నేను నీతో రావాలంటే నీ తండ్రి కట్టిన బలిపీఠాన్ని పోయి పగలగొట్టు. ఈ మాట జాగ్రత్త వినండి. దేవుడు కానీ దెయ్యము కానీ ఒకరు బలిపీఠాలను పగలగొట్టరు. Am I clear? God or devil will not destroy each other's altars by themselves. Because ఒక బలిపీఠం అనేది ఒక వ్యక్తి ఎవరిని సేవిస్తున్నారో వారు చేసేదాన్ని బట్టి వారు కట్టుకునేది. అర్థమవుతుందా? నీ జీవితంలో నువ్వు ఎవరి యజమానిగా కోరుతున్నావు, ఎవరి దేవునిగా కోరుతున్నావు. సో దట్ ఈస్ వెరీ యూ నీడ్ టు అండర్స్టాండ్. నీవు ప్రతి యాక్షన్, నీ బ్రతుకులో నువ్వు చేసే ప్రతి యాక్షన్ ఒక ఆల్టర్ కడతావు. దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవునికి ఆల్టర్ కడతాం. నీతి కార్యాలు చేస్తాం, దేవునికి ఆల్టర్ కడతాం. దేవునికి ఇష్టానుసారంగా లోబడి జీవిస్తాము, దేవునికి ఆల్టర్ కడతాం. యథార్థత, సత్యాన్ని వెంబడిస్తాము, దేవునికి ఆల్టర్ కడతాం. అవిధేయత, పాపము, ద్వేషము, అహంకారము, అవినీతి కార్యాలు, పాపపు క్రియలు ఇవన్నీ అపవాది ఆల్టర్ కడతాం. సో దేవుడు దాన్ని అట్లా బదలు కొట్టుకుని పోతాం కాదు, కట్టింది నువ్వు పడగొట్టాలి. అక్కడ గిద్యోనుతో దేవుడు అంటాడు, నీ తండ్రి కట్టిన బలిపీఠం. ఏ బలిపీఠం? యెహోవా దేవుడు కట్టిన బలిపీఠమా? అస్త్రోత్కి బయలుకి కడతాడు. బయలుకి బలిపీఠమా, అస్త్రోత్ స్తంభాన్ని పెడతాడు. అస్త్రోత్ అంటేనే వేశ్య, పోర్నే అన్న మాట చూస్తాం, వేశ్య. అదే సమయంలో బయలు నేను వానను కురిపిస్తానంటాడు, నేను సమృద్ధిని ఇస్తానంటాడు, నేను ఆశీర్వాదాన్ని ఇస్తానంటాడు. బయలు దేవుడు అంటాడు గిద్యోను, నువ్వు వెళ్ళి మీ నాన్న కట్టిన బలిపీఠం బదలొట్టు. గిద్యోను అంట మనుషులు అందరి ముందు బడలపడతానికి భయపడ్డాడంట.
కానీ అందరూ పడుకున్న తర్వాత వెళ్ళి బలిపీఠాన్ని పగలగొట్టేసి ఆ స్తంభాన్ని నాశనం చేసేస్తాడంట. పొద్దుట్లు వేసింది అందరూ వస్తారంట. ఎవడు ఈ బలిపీఠాన్ని బదలగొట్టింది, ఎవడాడు ఈ స్తంభాన్ని పగలగొట్టింది, వాడిని చంపేయాలంటారు. వాడిని చంపేయాలంటే ఇంక గిద్యోను దాక్కుడు వస్తాడు. వచ్చేయమంటాడు తెలుసా, ఏమంటాడు తెలుసా? మా నాన్న కట్టిన బలిపీఠాన్ని నేను పగలగొట్టా. ఎవడన్నా చెయ్యేశాడా? అందరు కలిసి చంపేయాలన్నారు. ఎవరైనా చంపడానికి ప్రయత్నం చేశారా? నోరు విప్పారా? బికాస్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ లీగల్ రైట్ ఆన్ ద ఆల్టర్. నీ తండ్రి కట్టిన బలిపీఠం నువ్వు బదలగొట్టాలి, నేను బదలగొడతాను కాదు. ఆల్టర్స్ క్యారీ లీగల్ రైట్స్. ఆల్టర్స్ క్యారీ బ్లెస్సింగ్స్ ఆర్ కర్సెస్. ఆల్టర్స్ కెన్ ఎంపవర్ ఆర్ కెన్ డిస్ట్రాయ్. ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఆల్టర్స్ డూ యూ హ్యావ్? అందుకనే వివాహం అవుతున్న ముందు డబ్బు ఉందా, చదువు ఉందా, అది ఉందా కాదు, ఏ బలిపీఠాలు ఉన్నాయి అడుగు. మేము మాట్లాడుతున్నాం. అందుకని ఈరోజు అనిపిస్తుంది అది నీ తప్పు. ఎవడు తప్పు? ఈ ఆలయంలో తెలియదు అని చెప్తాను, లేదు స్పష్టంగా చెప్తాను, అర్థమవుతుందిగా. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అడుగు. మీ తాత ఎలా ఉండేవాడు? ఏం అలవాట్లు ఉన్నాయి? మీ ముత్తాత సంగతి నీకేం తెలుసు? మీ నాన్న సంగతి ఏం తెలుసు? మీ అమ్మ సంగతి ఎట్లా ఉంది? మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? అమ్మాయి అందంగా ఉంది, అబ్బాయి చదువుకున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు కాదు, వెనకాల ప్యాకేజ్ ఏమొస్తుంది చూడు. బికాస్ ఆల్టర్స్ నోబడీ కెన్ ఎస్కేప్. కానీ ఇప్పటికే ఎవరికైనా వివాహం అయ్యి ఎదుగు ఎందాక 1%లో ఆ ఆల్టర్స్ ప్రభావితం చేస్తున్నాయంటే భార్య భర్తలుగా నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇద్దరు కనీసం 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే 3 రోజులు చచ్చిపోవు. ఏం చచ్చిపోవు? అంత మాత్రం కాంట్ యు పే ద ప్రైస్? బికాస్ ఫాస్టింగ్ ఈజ్ హంబ్లింగ్. యేసుప్రభు అంటాడు, ఇటువంటి దెయ్యములు ఉపవాస ప్రార్థనా శక్తి ద్వారా మాత్రమే జయిస్తామంట. దర్ ఆర్ సర్టన్ కైండ్స్ ఆఫ్ డెవిల్స్ దట్ యు నీడ్ టు ఫైట్ ఓన్లీ త్రూ ఫాస్టింగ్. నాకు ఫాస్టింగ్ చేయలేను నేను అంటే యు ఆర్ నాట్ రెడీ టు పే ద ప్రైస్. అడుగు చూడు, నిజంగా నువ్వు చచ్చిపోతున్నావు అని లెక్కలు ఇచ్చాడు డాక్టర్. ఉపవాసం ఉండి ప్రార్థన చేయ, దేవుడు రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. నువ్వు ఉండవా? నేను ఉండను, చచ్చారా పోతాను అంటావా? ఈరోజు చాలామంది అదే ఆత్మరంగంలో అంటారు, నేను ఈ శాపంలో బ్రతుకుతాను కానీ నేను ఉపవాసం ఉండను అంటున్నారు. కానీ ఉపవాసం అంటాం ఎప్పుడు దేవుడి ముందు ధర్నా చేస్తాం కాదు, తగ్గించుకుంటాం. ఫాస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమిలిటీ, హంబుల్నెస్. బైబిల్ మొత్తంలో చూడండి, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని, దట్ ఈస్ ద సేమ్ రూట్ వర్డ్ ఫాస్ట్. నినివేకి వెళ్ళి దేవుని ఉగ్రత గురించి ప్రకటిస్తే ఉపవాసం ఉన్నారు. యోవేలు గ్రంథంలో అంటాడు దేవుడు, ఇప్పుడైనను సరే ఉపవాసముతో, రోదనతో, వేదనతో ప్రార్థన చేస్తే. యు సీ, ఇఫ్ యు ప్రే, భార్య భర్తలు అయిన తర్వాత ఇద్దరు వ్యక్తిగతంగా ప్రార్థన. నేను ఎప్పుడు అంటాను, మొదటి రోజు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి, రెండో రోజు నుండి ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. వివాహం ముందు, వివాహం తర్వాత వ్యక్తిగతంగా ఎందుకు ప్రార్థన చేయమంటానా? చిన్ననాటి నుండి వివాహం అవుతాను ముందు ఇండివిజువల్ సిన్స్ ఒప్పుకోవాలి. అది ఒకరితో ఒకరు అన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గతంలో నేను పెళ్ళి అవుతాను ముందు ఇట్లా ఉన్నాను, అప్పుడు అట్లా చేశాను, అప్పుడు అట్లా తలంచాను, వద్దు విషయం ఎక్కించుకుంటున్నాను. నో ఎవ్రీబడీ ఈజ్ ఎ హ్యూమన్. కానీ దేవుని దగ్గర చెప్పుకో. ఒప్పుకున్న ప్రతి పాపం కొట్టివేయబడుతుంది, అపవాది పడతాను లేదు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియబడుతుంది, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కొట్టివేస్తాడంటే ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవడానికి వెనకబడేస్తాడంట. ఒప్పుకొని పాపంలో అపవాది నీ పైన అధికారం చూపిస్తానికి ఉంటుంది. ఐ ఆల్వేస్ సే, ఫస్ట్ డే సపరేట్గా వేరే గదుల్లో లేకపోతే వేరే కాలంలో ప్రేయర్ చేసుకుంటారు. రెండో రోజు నుండి దేవుని దగ్గర కుటుంబంగా, దేవా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని క్షమించు, మా పితరుల దోషములు, కీడు, నష్ట, శాపం, తెగుల్ని కొట్టివేయ ప్రభా, నీ రక్తం మా పైన కావాలి ప్రభా, మమ్మల్ని నూతన సృష్టికి మార్చేయ, మాకు విడుదల దయచేయ, మమ్మల్ని స్వతంత్రులుగా చేయ, ఏ దాడులు ఉన్నాయో, ఏ చీకటి ఉందో పారదోలు ప్రభా, ఇదిగో మాకు తెలియజేయ ప్రభా, ఎక్కడ ఏ తప్పులు పొరపాట్లు చేస్తాం తెలియజేయ ప్రభా. ఒప్పుకోవాలి. మూడో రోజు ఏం చేయాలంటారా? ఉపవాసంలో దేవుని వాగ్దానాలు ఎత్తిపెట్టి, ఆయన వాక్యాన్ని ఎత్తిపెట్టి, యూ నీడ్ టు ప్రొఫెసై, డిక్లేర్, ప్రకటించాలి. నా దేవుడు ఇది చేస్తానికి సమర్థుడు, నా జీవితంలో ఇది కార్యం జరుగుతుంది, ఇదిగో జీవము మరణము నాలుగు వశమని దేవుడు మాకు తెలియజేస్తుంది. మన నోటితో ఒప్పుకోవాలని దేవుడు మాకు తెలియజేస్తుంది. మనం ప్రకటించే మన నోటి ఫలాన్ని మనం అనుభవిస్తామంట. సో యూ రియల్లీ నీడ్ టు స్పీక్ అవుట్. కానీ వివాహం కాని వారు అయితే అంటారు, అంత కాంప్లికేట్ చేసుకుంటామండి, ముందే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అంతా వెళ్ళి అంతా పొర, ఎందుకంటే భార్య భర్తలు అయినప్పుడు అనేక సార్లు తను చూశాను నేను, ఒకరంటే ఒకరు కాదంటారు, ఒకరంటే ఒకరు కుదరరు అంటారు. బట్ దెన్ వెన్ టూ come together, then there is complete deliverance. ఎందుకంటే 2 altars cannot operate at home, only 1 altar. At the same time, యవనస్తులు, వివాహం కాని వారు చెప్తున్నా, జాగ్రత్త, అనవసరమైన ఆల్టర్స్లో చేయి పెట్టద్దు, లోకరీతికి ఇది ఉందని చేయి పెట్టద్దు, అనవసరమైన శాపాలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఒక ఆల్టర్ ఉన్నదప్పుడు ఎవరైతే ఆల్టర్ దగ్గరికి వస్తారో ఆ ఆల్టర్ తగినట్టుగా ఆ ఇన్ఫ్లుయెన్స్ అందరికి వస్తుంది. అర్థమవుతుందా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నన్ను చంపాలని ఒక గ్రూప్ స్కెచ్ చేశారు, నువ్వు నాతో ఉన్నావు, మన ఇద్దరం ఒకే బండిలో వెళ్తున్నావు,
నన్ను చంపాలని గ్రూప్ స్కెచ్ చేసి నన్ను చంపేటప్పుడు నువ్వు పక్కన ఉన్నావు. నానా బాబు నువ్వు ఎందుకు బాబు ఇక్కడికి వచ్చావు, నువ్వెవరు బాబు, నువ్వు మా పక్షంలే బాబు అని వదులుతారా? నేను చంపకపోయినా కనీసం ఈ పట్టుకుని చెత్త కొడతారా? ఈరోజు చాలామంది కూడా అక్కర్లేని ఆల్టర్స్ పక్కన నిలబడుతున్నారు, అక్కర్లేని దెబ్బలు తింటున్నారు. సో ద సైన్స్ ఆఫ్ ఈవిల్ ఆల్టర్స్: స్టాగ్నేషన్, డిలే, ఫెయిల్యూర్, లాస్ ఆఫ్ పీస్, వరీ, స్ట్రెస్, ఎన్ని సైన్స్ ఆఫ్ ఈవిల్ ఆల్టర్. దేవునితో ఉన్నవాడికి అలాగ ఉంటుందండి. జాగ్రత్త. ఈరోజు మీ జీవితంలో మీకు ఇవ్వబడిన గొప్ప అవకాశం, మీరు ఘనమైన వారిగా శ్రేష్ఠ. నేను ఎప్పుడు అంటాను, నీవు రెడీ అయినప్పుడు తండ్రి నీ కొరకు ఆలస్యం ఏ మాత్రం చేయడు, రాసి పెడతాను. నీవు వివాహం కొరకు నీ జీవితంలో నీవుగా సిద్ధపడినప్పుడు మీ నాన్న ఏమాత్రం ఆలస్యం చేయడు, ఏమాత్రం ఆలస్యం చేయడు.